వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ సొబగులు రాబోతున్నాయి. అమరావతికి ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైనా ఉందంటే అది విజయవాడ విమానాశ్రయమే. దీనికి సంబంధించి న్యూ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది 2022 నాటికి పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు. అయితే 2019లో ఎలక్షన్స్లో ప్రభుత్వం మారిపోవడం, ఆ తర్వాత పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం వలన ఆ పనులన్నీ కూడా చతికిలు పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు ర్యాపిడ్ స్పీడ్తో పనులు జరుగుతున్నాయి. 79% ఈ పనులు కంప్లీట్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఇది విమానయాన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిర్మాణం. ఇది కొత్త టెర్మినల్కి సంబంధించినటువంటి నిర్మాణం. బ్యాక్ సైడ్ స్ట్రక్చర్స్ ఇవి. ఒకసారి మనం ఈ దృశ్యాలు చూస్తే కనుక అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇది విజయవాడ ప్రస్తుతం ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయాన్నే కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నారు. అంటే డబుల్ స్టోర్డ్ టెర్మినల్ కింద నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ టెర్మినల్ మాత్రమే ఉంది. ఇప్పుడు డబుల్ స్టోర్డ్ అంటే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఎట్లయితే ఉంటుందో ఆగమనం ఒకవైపు నుంచి, నిర్గమనం ఇంకో వైపు నుంచి, అంటే డిపార్చర్స్ అరైవల్స్ వేరువేరుగా ఎలా అయితే ప్లాన్ చేస్తారో 2 స్టెప్లో ఆ తరహాలో జరుగుతుంది. అందుకనే టెర్మినల్ హైట్ కూడా G+3 మోడల్, G+2 మోడల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దాదాపు 3 అంతస్తులుగా కనిపిస్తుంది. ఇది పైన కింద ఉండేటువంటి టెర్మినల్స్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ని తీసేస్తే కనుక మనం టెర్రస్ దాకా మనం కౌంట్ చేసుకొని చూస్తే కనుక అది 3 అంతస్తుల భవనం, 4 అంతస్తుల భవనంలా కనిపిస్తుంది. కానీ వెళ్ళేటువంటి వాహనాలు పైనుంచి, వచ్చేటువంటి వాహనాలు కింద నుంచి, అంటే అరైవల్స్ డిపార్చర్స్కి అట్లా డివిజన్ చేసి పెడతారన్నమాట. ఇది లోపల జరుగుతున్నటువంటి వర్క్స్ ఇవి. ఇది కన్వేయర్ బెల్ట్స్కి సంబంధించినటువంటి ప్రస్తుతం ఓన్లీ 2 బెల్ట్ సిస్టమ్సే ఉన్నాయి అక్కడ. దాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తున్నారు. టెర్మినల్ స్ట్రక్చర్ ఇది చూస్తే కనుక ఆగమనం నిర్గమనం అనుకున్నాం కదా, వెళ్ళేటువంటి వాహనాలు ఇట్లా పైనుంచి వస్తాయి, అలానే వెళ్ళిపోయేటువంటి కింద నుంచి వచ్చేటువంటి కింది. దీనికి సంబంధించినటువంటి ర్యాంప్, ఫ్లైఓవర్ ర్యాంప్, రోడ్ ర్యాంప్స్ని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణాల పనులు కూడా దాదాపు 79% వరకు కంప్లీట్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మొదట ఈ ప్రాజెక్ట్ని 611 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయాలని చెప్పని భావించారు. ఇవన్నీ కూడా నిర్మాణానికి సంబంధించి రూఫ్ స్ట్రక్చర్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇమేజెస్, ప్రస్తుతం ఉన్నటువంటి వర్క్ లెవెల్స్ అనమాట. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా రూపాంతరం చెందుతుంది. విజయవాడ విమానాశ్రయం రూపురేఖలు ఇట్లా మారబోతున్నాయి అనమాట. ఇది లైటింగ్, నైట్ సైడ్ వ్యూ ఎట్లా ఉంటుందనే దానికి సంబంధించిన దృశ్యాలు. ఇది ఇన్సైడ్ విజయవాడ ఎయిర్పోర్ట్ లోపల నుంచి వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఇట్లాగా డిపార్చర్కి సంబంధించిన పెద్ద వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్ విమానాశ్రయం ఎట్లయితే ర్యాంప్ కింద దిగకుండా ఎట్లయితే వెళ్తారో ఆ తరహాలో అక్కడ స్ట్రక్చర్ చేస్తున్నారు అనమాట. కూచిపూడి స్టైల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్స్ అన్నింటిని కూడా రీస్ట్రక్చర్ చేశారు. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది అంటే ఎంట్రన్స్ ఎలివేషన్ అనమాట. ఇదంతా చూస్తే 2 ఫ్లోర్లుగానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం 3 అంతస్తులు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ వీటితో కలిపి ఉండే విధంగా డిజైన్ చేశారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలకి ఏమాత్రం తీసిపోకుండా డిజైన్. ఇది ఏదో విమానాశ్రయాన్ని విజయవాడ విమానాశ్రయం మీద ప్రత్యేకమైన ప్రేమతో చేశారని మాత్రం అనుకోదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉడాన్ యోజనలో భాగంగా అనేక టైర్ 2 సిటీస్లో విమానాశ్రయాల అప్గ్రేడేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంతో ప్రారంభించింది. ఇది 2016-17 నుంచి మొదలైంది. ఆ క్రమంలోనే అనేక విమానాశ్రయాల్ని అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. సో విజయవాడ విమానాశ్రయాన్ని కూడా అప్పుడు అప్గ్రేడ్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. దీంతోపాటు అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది వేరే కాన్సెప్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మొదలుపెట్టినటువంటి పనులు 2018లో మొదలుపెట్టినటువంటి పనులు ఇవి 2022 కల్లా క్లోజ్ చేసి ఇక్కడ కొత్త టెర్మినల్ని ప్రారంభించాలని చెప్పి భావించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పనులు కూడా చతికిలు పడ్డాయి, ఫోకస్ తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్ళీ వీటిని కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ప్రస్తుతం తాజాగా చేసినటువంటి ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం 79% పనులు కంప్లీట్ అయినట్టుగా అనౌన్స్ చేసింది. ఇటీవల జూలై నెలలో 338 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ పనులు, మొత్తం టోటల్ టెర్మినల్తో సహా రన్వేతో సహా ఎలక్ట్రిఫికేషన్ పనులకు సంబంధించినటువంటి బిడ్ని ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఇదంతా కూడా ప్రాసెస్లో ఉంది. ఇదంతా కంప్లీట్ అయితే కనుక NITB అంటే ఇది న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పని దాన్ని డిజైన్ చేసి టెర్మినల్ బిల్డింగ్, న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ అనేటువంటి పేరుతో విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి SH ఎలక్ట్రికల్ వర్క్స్, మిస్లీనియస్ వర్క్స్ పర్టైనింగ్ టు NITB అట్ విజయవాడ ఎయిర్పోర్ట్, ఈ వర్క్స్కి సంబంధించినటువంటి కొటేషన్ మొత్తం చూస్తే కనుక 338 కోట్ల రూపాయల పనుల్ని అలాట్ చేశారు. ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. సో మొత్తం కనుక కంప్లీట్ అవ్వాలనేటువంటి టార్గెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంచనా ప్రకారం చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి రూఫ్ స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తే ఫైనల్ ఫినిషింగ్ స్ట్రక్చర్ రావడానికి, ఈ రూపంలో కనిపించడానికి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 2025 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2025 డిసెంబర్లో ఈ కొత్త స్ట్రక్చర్ని ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలానే విజయవాడ ఏదో అమరావతి కోసం చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. రాజమండ్రి
ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సంబంధించిన టెర్మినల్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. దీంతోపాటు కడపకి సంబంధించినటువంటి టెర్మినల్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ 2 పనులు కూడా జరుగుతున్నాయి. కడపకి సంబంధించినటువంటి పనులు కేవలం 20% పనుల వరకే కంప్లీట్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాజమండ్రికి సంబంధించి 50% వర్క్స్ కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద రాజమండ్రి ఎయిర్పోర్ట్ పనులు కూడా స్పీడప్ చేసి ఈ సంవత్సరాంతం కల్లా ముగించాలని చెప్పని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ను మాత్రం 2025 డిసెంబర్ కల్లా ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక కడప ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పనుల్ని 2026 ఆఖరు నాటి కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తున్నాను. అంటే అంతర్జాతీయ సొబగులు అద్దుకునేటువంటి క్రమంలో విజయవాడ విమానాశ్రయం కనుక ఈ కొత్త టెర్మినల్ రెడీ అయితే అమరావతికి ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్, ఎయిర్ కనెక్టింగ్ పాయింట్ గన్నవరం ఎయిర్పోర్టే అవుతుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని క్లియరెన్స్లు వచ్చినా కానీ అది వినియోగంలో రావడానికి కనీసం 10 ఏళ్ల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని 1999లో మొదటిసారి ప్రతిపాదించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే దానికి భూమి పూజ చేయాలనేటువంటి ప్రణాళికలు చేశారు, కానీ కాలేదు. చివరికి 2017-18 సమయంలో ల్యాండ్ ఎక్విజిషన్ పైన ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు భూమి పూజ చేయాలనుకున్నారు. అప్పటికి కూడా కోర్టు కేసుల వల్ల మళ్ళీ జాప్యం జరిగింది. చివరికి 2021లో ఆ పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మన ప్రజాస్వామ్యం, మన స్ట్రక్చర్లో ఉన్నటువంటి, అంటే మన పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి ఒక 10 ఏళ్ల సమయం పట్టొచ్చు. అప్పటి వరకు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే అమరావతికి కూడా ఎయిర్ కనెక్టివిటీలో కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు 478 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పుడు పిలిచినటువంటి టెండర్లు ఇవన్నీ క్లోజ్ చేసి చూస్తే కనుక మొత్తం మీద గతంలో వేసినటువంటి 611 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయాలనుకున్నటువంటి అంచనాలు ఈ జాప్యం వల్ల మరొక 100 నుంచి 150 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ డిసెంబర్ నాటికి కనుక ఈ కొత్త టెర్మినల్ కంప్లీట్ అయితే విజయవాడ విమానాశ్రయానికి కొత్త సొగసులు వచ్చినట్టుగానే భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.